ఉపయోగపడే విధంగా అక్కడ వ్యవస్థ ఉండాలండి. సో దీంట్లో మొట్టమొదటిగా మీరు ఇందాక చెప్పినట్టుగా పిల్లలు కొత్తగా హాస్టల్కి వెళ్ళినప్పుడు, పిల్లల్ని వదిలేసి వెళ్ళేటప్పుడు ఇనీషియల్గా వాళ్ళకి హోమ్ సిక్ కానివ్వండి, మెంటల్గా కొంచెం తెలియనటువంటి బాధ ఉంటుంది. ఎక్కువ మంది పిల్లల్లో ఉంటుంది, తక్కువ మందిలో ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ మంది పిల్లల్లో ఉంటుంది. వరకు ఉంటాం. అప్పటి వరకు పేరెంట్స్ చాలా కంఫర్ట్తో వాళ్ళ యొక్క కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం బయటకు వస్తాం. ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. సో కాబట్టి అక్కడేనండి ఒక మంచి హెల్పింగ్ సిస్టమ్ కావాలి. మొట్టమొదటి పాయింట్ ఇదండి. హాస్టల్లో పిల్లలు వచ్చిన వెంటనే మొదట 1 నుంచి 2 లేదా 3 నెలల పాటు అక్కడ సిస్టమ్ ఎటువంటి విధంగా క్యాటర్ చేస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అందుకే ఒక బాధాకరమైన విషయం అండి, హాస్టల్లో మనకి పర్టికులర్లీ 11th 12thలో చాలా సూసైడ్ వార్తలు వింటాం. చాలా బాధాకరమైన మధ్యకాలంలో చాలా ఎక్కువ. సో వీళ్ళు ఏమిటంటే ఇంటి నుంచి వెళ్ళిన వెంటనే ఎక్కువ సూసైడ్ కేసెస్లో మనం కొంచెం స్టడీ చేస్తే ఏమవుతుందంటే అండి, పిల్లలు హాస్టల్ నుంచి వచ్చి ఒక 6 నెలల తర్వాత మరలా ఇంటి నుంచి మరలా హాస్టల్కి వెళ్ళిన సందర్భంలో లేదా ఎగ్జామ్స్ టైంలో ఇటువంటి బాధాకరమైనటువంటి వార్తలు వింటాం. మనం కొంచెం లోతుగా ఆలోచిస్తానండి, వీటిల్లో ఏమవుతుందంటే పాపం అక్కడ ఒక మంచి ఎక్స్పెక్టేషన్తో పేరెంట్స్ ఇక్కడ జాయిన్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమో వీళ్ళకి అనుకూలంగా ఉండవు. ఈ అనుకోనటువంటి పరిస్థితుల్లో మీకు ఎప్పుడైనా సరే పిల్లలకి ఆ హెల్పింగ్ హ్యాండ్ ఉంటే వాళ్ళు మరింత శక్తిగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు ఇప్పుడు నువ్వు రావట్లేదు కాబట్టి, లేదు ఈ మార్కులు రావట్లేదు కాబట్టి నువ్వు పనికి రావు అని ముద్ర వేస్తే ఆ చిన్ని మనసు ఎంత గాయపడుతుందండి. సో అలాంటి గాయాల నుంచే మనం ఇట్లాంటి గొప్ప విద్యార్థులు, అంటే గొప్ప వ్యక్తులు కావాల్సినటువంటి విద్యార్థుల్ని మన తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఎక్కువగా మనం కోల్పోతున్నాం. సో కాబట్టి హాస్టల్కి సంబంధించి మొదట 1 నుంచి 3 నెలల పాటు పిల్లల్ని ఎంత శ్రద్ధగా చూస్తున్నారు, వాళ్ళ యొక్క మెంటల్ వెల్ బీయింగ్కి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారా అని క్వశ్చన్ చేయమని నేను ప్రశ్నిస్తున్నా, పేరెంట్స్కి సలహా చేస్తున్నా. సో ఆ మెంటల్ వెల్ బీయింగ్ని క్యాటర్ చేసేటువంటిది ఉండాలండి. రెండవది మధు గారు, పర్సనాలిటీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఉండాలండి. అంటే హాస్టల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే వాట్ కైండ్ ఆఫ్? అదే చూసారా, మీరు కూడా అన్నారు. మార్నింగ్ 6 నుంచి 10 వరకు ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అదే బుక్స్ వాటితో నడిపిస్తే ఏ డాక్టర్నైనా అడగండి, ఏ న్యూరో సైంటిస్ట్నైనా అడగండి, మైండ్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో